అనిల్ ఏం చేశాడా? అనిల్ నర్సరావుపేట ఆయన లేదంటున్నాడు కదా, ఒప్పుకున్నాడంట. ఓకే రైట్. అనిల్ ఏంది నర్సరావుపేటకి పోయేది ఏంది? ఏమైనా అర్థం ఉందా? జగన్మోహన్ రెడ్డి తలకాయ పోయిందా? తలకాయ పోయినట్టుంది అతనికి. ఓ కాదయా, అనిల్ కుమార్ యాదవ్ 4 నుంచి 5 లక్షల మెజారిటీ వస్తుందని మేము అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నెల్లూరు టౌన్లో. మీరందరూ నవ్వుతున్నారు ఎందుకు? 4 లక్షల ఓట్లు లేవు కదనా? ఓ మిగతా వాళ్ళు అందరూ వేస్తారయ్యా, వైజాగ్ కోడు అందరూ వచ్చేసి అంతా మొత్తం ఈరికే 4 లక్షల ఓట్లు. నేను అడిగేది, బ్రహ్మాండంగా చేశాడు ఆయన, పొగిడేరు అందరూ. ఆ పోలవరం డైలాగ్ ఏందా? 1/2%, 10%, 30%, 80% చేస్తాం, మేము చేస్తాం, చేసి చూపిస్తాం అనిన వ్యక్తి ఈరోజు నెల్లూరు టౌన్ నుంచి మారుస్తున్నారంటే ఎంత సిగ్గుచేటు అని అడుగుతున్నా. అంటే మేము చెప్పింది కరెక్ట్. అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు పట్టణంలో అట్టర్ ఫెయిలియర్. ఈరోజు వైసీపీ నాయకులకి అనిల్ కుమార్ యాదవ్ ఒకటే అడుగుతానే, నువ్వు ఇంత పొగడుతుంటావు కదా అనిలా ఆ ప్రాజెక్ట్ ఒకటి ఉంది చూడు, మర్చిపోయారేమో మీరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటరా. ఓ 90% అయిన ప్రాజెక్టుని 10% కంప్లీట్ చేయలేకపోయారా 5 ఏళ్లలో? ఆ కాంట్రాక్టర్ వదిలేసి పారిపోయాడా? 100 కోట్ల రూపాయలు ఇచ్చుంటే ఆ ప్రాజెక్ట్ అయిపోయిండేది. మీరు అభివృద్ధి గురించి మాట్లాడతారా? మీరు మాట్లాడితే మేము వినాలా? ఏమైనా అర్థం ఉందా అని అడుగుతున్నా. మేమైతే నెల్లూరు పట్టణ ప్రజలు తరపున నేను అడిగేది ఒకటే జగన్మోహన్ రెడ్డిని, అనిల్ ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసేదానికి లేదు, మేము ఒప్పుకోం. అనిల్ ఇక్కడే ఉండాలి, అనిల్ ఇక్కడే ఎమ్మెల్యేగా వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలి. చేయమని వైసీపీలో 35,000 నుంచి 45,000తో ఓడిస్తాము. నెల్లూరు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కూడా మనవి చేస్తా ఉన్నాం. ఉండాలి, ఉండు, చూస్తూ నీకు రేపు బాక్సులు దిగానే బద్దలవుతాయి. అప్పుడు తెలుస్తుంది మీకు కొవ్వు 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 ఎక్కువైపోయింది కదా. కొవ్వా ఆ కొవ్వు తగ్గించి భూమిలోకి పెట్టేస్తామని కూడా నేను మనవి చేస్తాను. ఎనీథింగ్ ఎల్స్? సాక్షి అవినీతి సొమ్ము. ఈరోజు సాక్షి పేపర్లో ఇన్ని కేసులు ఉన్నాయి. ఎందుకు